సామ గారితో మాట్లాడడానికి కాలర్ రెడీ ఉన్నారు. నమస్తే. సామ గారు మొత్తం అందరితోనా? వెంకన్న గారు నమస్తే. నమస్తే, నమస్కారం మేడం. ఎవరితో మాట్లాడతారు? ఇక్కడ చూసారు కదా గెస్ట్లు ఉన్నారు. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం మేడం. సార్, ఇప్పుడు హైడ్రా అనేది మంచి కార్యక్రమే కావచ్చు సార్. ఇప్పుడు హైడ్రా అనేది ఓన్లీ పేదల ఇండ్ల వరకేనా, పెద్దల ఇండ్ల వరకు కూడా అనేది? ఇప్పుడు పల్లెటూళ్ళలో 1 ఎకరం 2 ఎకరాలు అమ్ముకొని హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని పిల్లల చదువుల కోసం, వాళ్ళ కోసం, ఏదో పిల్లల భావాల కోసం హైదరాబాద్ ఇల్లు కట్టుకుంటే మరి వాళ్ళ ఇల్లు కూల్చేసి వాళ్ళకన్నా ప్రత్యామ్నాయం చూపించరైతుంది. ఒక ఆఖరికి డబుల్ బెడ్రూమ్ ఏదైనా చూపించిన తర్వాత వాళ్ళ ఇల్లు కూలగొట్టినా బాగుండేది. పెద్దల ఇండ్లు మాత్రం మీకు కనిపించవు, పేదల ఇండ్లు మాత్రమే మీకు కనిపిస్తాయా? మళ్ళీ స్టార్ట్ అయ్యే మాత్రమే కూలుస్తారు. అన్న పేరు వెంకన్న గారు. వెంకన్న, మన ఊరికేంచి ఎవరైనా హైదరాబాద్ కు వచ్చి కట్టుకొని వాళ్ళ ఇల్లు కూలగట్టినటువంటి వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్ లో చాలా మంది ఇల్లు కూలగొట్టారు. అది సోషల్ మీడియాలో జరిగేటటువంటి ప్రాపగేషన్. నేను మిమ్మల్ని అంటున్నా, చాలా మంది వచ్చి కట్టుకుంటూ కూలగొడుతుండ్రు అంటారు. లెట్ us not be objective. పర్టికులర్ గా అడుగుతున్నా, సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేసేటటువంటిది అది. సో మీకు తెలిసిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు వెంకన్న గారు. మీకు సోషల్ మీడియాలో ఎందుకు చూస్తున్నాం మేడం? సోషల్ మీడియా మళ్ళీ అడిగే పోతాడు. సోషల్ మీడియా అనేది మొత్తం రాంగ్ అంటారా? అదే కదా నేను అంటుంది. ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ తయారు చేయడం అనేది పెద్ద కాదు. అయితే నేను ఇక్కడ ఏమంటా, కబ్జాదారులు ఎప్పుడు కూడా ముందుండరన్న. కబ్జాదారులు ఒక వాచ్మెన్ అనేటటువంటి ఒక షెడ్ వేసి పెడతారు. ఆ షెడ్ ను కూలగొట్టినప్పుడు ఒక పూర్ ఫ్యామిలీ ఆడు ఉంటది కాబట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టేస్తారు అంటారు. వాట్ వాజ్ ద రియల్ ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అని అంటే, దాని రియల్ ఇంటెన్షన్ నేనేమంటానంటే, మీరు అక్కడ ఉంటున్నటువంటి దాంట్లో చెరువులలో అది ఎప్పటి నుంచి ఉన్నారు? ఇప్పుడు మీరు లాస్ట్ టైం మూసీకి సంబంధించినటువంటిది కూడా ఆయన గుర్తు చేయాలి, నేనే గుర్తు చేసి నేను చర్చకు తీసుకొని వస్తామన్నా. ఒకవేళ మూసీ యొక్క రివర్ బెడ్ల మీది అపార్ట్మెంట్ కట్టుంటున్నప్పుడు డిఫెన్స్ కూడా మనకు ల్యాండ్ ఇచ్చింది కదా, అవునని చెప్పి సహకరించుకుంటే డిఫెన్స్ కూడా మనకు ల్యాండ్ ఇచ్చింది. ఉంటున్నప్పుడు నువ్వు ప్రైవేట్ గా కొనుక్కుంటే దానికి ఎంతైతే వాల్యుయేషన్ ఉంటుందో, అది కబ్జా కాబడ్డది, చెరువులో ఉన్నది, కుటుంబాలు మీరు నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోండి, మేము కూలగొట్టేస్తామని మేము అనలేదు మేడం. మేము ల్యాండ్ అక్విజిషన్ కింద చట్ట ప్రకారంగా మీరు లోన్ తీసుకొని కట్టుకుంటే మీకు ఎట్లయితే నష్టపరిహారం ఇవ్వాలనో, పొరపాటు ఉన్నప్పటికీ అది చెరువులో ఉన్నప్పటికీ కూడా అదే నష్టపరిహారం 3 రెట్లు కాకపోతే 4 రెట్లు ఇస్తామనేటటువంటి ఒక అంశాన్ని మేము తీసుకొని పోయినాం. దయచేసి సోషల్ మీడియాని మాత్రమే అని అనుకుంటే కష్టం. హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ నవీన్ గారు. ఇప్పుడు ఒక్క నిమిషం నేను శ్రవణ్ గారిని అడగదలుచుకున్నా. ఒక కాలర్ తీసుకోబోయే ముందు తిరుపతి రెడ్డి గారు, శ్రవణ్ గారు, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. పలానా చోట కామన్ మ్యాన్ కి అన్యాయం జరిగింది అని మీ దగ్గర ఏమైనా ఉందా? ఊరొదిలేండి, మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లు మీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ అల్వాల్లో చెప్తున్నాను క్లియర్ గా. అల్వాల్లో జొన్నబండ, ఓకే, దివ్యానగర్, బాచుపల్లి, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో ఈటల రాజేంద్ర స్వయంగా పర్యటించి మొత్తుకున్నాడు ప్రతిసారి. దివ్యానగర్ ఎవరిది? నల్లమల్ల రెడ్డి. ఆయన చూడు ఎవరిని డిఫెండ్ చేస్తాడు, బడాబాబుల్ని పేదోళ్ళని చెప్పి మాట్లాడతారు. దివ్యానగర్ ఎవరిది? దివ్యానగర్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్